దేవాని దివ్యవాక్యము ఏవేగా మాకు దొరికెను. యోహాను సువార్త 12వ అధ్యాయంలో 4:15 ఇప్పుడు చదువుదాం. సియోను కుమారి, ఏంటది అక్కడ న్యూస్ మ్యాటర్ ఏంటది? భయపడకము. ఒకవేళ నీవు ఒక విషయాన్ని తలంచావేమో, నీ ఆనందాన్నే వ్యక్తపరచు కానీ భయపడకు. నీ సంతోషాన్ని దేవుని సన్నిధిలోను దేవుని బిడ్డల మధ్య నువ్వు సంతోషంగానే ఉండు. కానీ ఇక్కడ ఏమని చెప్తున్నాడు? భయపడకము, సియోను కుమారి భయపడకము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు. ఇక్కడ కనపరచడం కనపడుతుంది కానీ మ్యాటర్ మారిపోయింది. ఈ యూదులకి సెకండ్ స్టెప్లో వీళ్ళ విశ్వాసంలో ఉంటారో లేదో అనేటువంటి మ్యాటరు రివర్స్ అయిపోయింది. ఏంటి? వాళ్ళు ఏమంటున్నారు? సియోను కుమారి భయపడకము, ఇదిగో నీ రాజు గుర్రం మీద వచ్చుచున్నాడు అని అనుకున్నారు వీళ్ళందరూ. వీళ్ళు ఆశించిందేంటి? భయపడకు, ఫియర్ నాట్. నీ జీవితం గురించి భయపడకు, నీ భవిష్యత్తు గురించి భయపడకు, నీ బిడ్డల భవిష్యత్తు గురించి నువ్వు ఆలోచించి నువ్వు ఏ విధంగా దుఃఖపడకు. సియోను కుమారి, నువ్వైతే నీకు ఇప్పుడే విజయం కనపడుతుంది అనుకుంటున్నావేమో, నీ రాజు గాడిద పిల్ల మీద వచ్చినాడు. రాజు యుద్ధానికి వచ్చినప్పుడు సైన్యం ఉంటుంది, రాజు గుర్రాల మీద ఉంటాడు, సైన్యము గుర్రం మీద ఉంటుంది. సైన్యాల యొక్క గుర్రాల హైట్ కన్నా రాజు గుర్రం ఇంకొక 2 అంగుళాలు హైటే ఉండాలి. సేనాధిపతి ఏం చేస్తాడంటే ఉన్న గుర్రాలన్నీ వార్ హార్సెస్ని ఎలా కొలుస్తారంటే, రాజులు ఎక్కబోయేటువంటి గుర్రాన్ని ఎలా కొలుస్తారంటే ఇలా పెట్టి చేతులు ఒక్కొక్కటి ఇలా కొలుసుకుంటూ హైట్ కొలుసుకుంటూ వెళ్తూ ఉంటారు రాజు ఎక్కేటువంటి గుర్రాన్ని. సో సైన్యాధిపతులకు ఉన్నటువంటి గుర్రాల హైట్ కన్నా రాజు ఎక్కేటువంటి గుర్రం ఇలాంటివి 2 స్థాయిల హైట్ ఉన్నట్టుదే రాజులు ఎక్కుతారు. సో ఇక్కడ ఉన్నటువంటి వారు అందరూ కూడా ఈ రాజు, ఎవరైతే ఈ నోటితో రాజు అని పిలిచారో, యెరూషలేముకి ఎంటర్ అవుతున్నటువంటి ఈ యేసు, ఈ క్రీస్తు, ఈ యేసు వస్తున్నటువంటి ఈ గుర్రం హైట్ ఎంత ఉంటుందా అని చెప్పి చూస్తూ ఉంటుంటే ఆయన గాడిద పిల్ల మీద వచ్చుచుండెను. ఎక్స్పెక్టేషన్స్, మనుషులు ఎక్స్పెక్ట్ చేసేది ఒకటి ఉంటే దేవుడు ప్రపోజ్ చేసేది వేరేదిగా ఉంటుంది. మ్యాన్ ప్రపోజెస్, గాడ్ డిస్పోజెస్. మ్యాన్ ప్రపోజెస్, గాడ్ డిస్పోజెస్. మ్యాన్ ప్రపోజల్ వార్ హార్స్. మ్యాన్ ప్రపోజింగ్ ఏం చేస్తున్నాడు ఇక్కడ? వార్ హార్స్. గాడ్ ప్రపోజింగ్ గాడిద పిల్ల. ఇక్కడ మనం అనుకుంటున్నాం గాడిద మీద వస్తుంది అంటున్నారు కదా మీరు. గాడిద మీద రావట్లేదు, గాడిద పిల్ల మీద వస్తున్నాడు. అంటే గుర్రానికన్నా గాడిద హైట్ తక్కువ, గాడిద కన్నా గాడిద పిల్ల హైట్ తక్కువ. ఎంత తగ్గించుకుంటున్నాడో చూడండి అక్కడ. నిజంగా ఈయన తగ్గింపు ఈ లోకాన్ని శుభ్రం చేయడానికి, ఈ పాపాన్ని జీవితాలని శుభ్రం చేయడానికి ఆయన తగ్గింపులో తగ్గింపు ఏంటంటే గాడిద పిల్లని చూస్ చేసుకున్నాడు. ఆయన గుర్రాన్ని చూస్ చేసుకోలేదు, గాడిదను చూస్ చేసుకోలేదు, గాడిద పిల్లను చూస్ చేసుకున్నాడు. ఆయన తగ్గింపుని మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడ ఫియర్ నాట్ అని ఎందుకు చెప్తున్నానంటే, భయపడొద్దు, తప్పకుండా నిన్ను నేను ఒక దినానికి హెచ్చిస్తా, నీ అవసరతలు తీరుస్తా, నీ ఆకలి తప్పులు తీరుస్తా. కానీ ఈ క్షణంలో మటుకు నీ మాట, నీ ఆలోచన, నీ తలంపు ఏ కుశాన్ని కూడా హెచ్చుక అనేది ఏ మాత్రం కూడా ప్రయాణం చేయకూడదు. ఎందుకంటే అత్యున్న స్థానమైన నివాస విశ్రాంతి స్థలానికి ఆయన నిన్ను తీసుకుని వెళ్తాడు. ఆ యొక్క మంచి మార్గాన్ని కొరకు ఏర్పాటు చేస్తాన్న దేవుడి మీద ఎప్పుడైతే నువ్వు బాధ్యత కలిగి వంగి ఉంటావో దేవుడు నిన్ను హెచ్చించుకుంటానే. కొంతమందిని చూస్తుంటే చాలా ఆశ్చర్యం అయిపోతుంది వాళ్ళ తగ్గింపుని చూస్తూ ఉంటుంటే.
వారి యొక్క మాటలు ఆలోచనలు చూస్తూ ఉంటుంటే దేవుడు వీరిని ఇంతగా హెచ్చించడానికి గల కారణం యథార్థంగా వారిలో ఉన్నటువంటి తగ్గింపే. మనం ఏ స్థితిలో ఉన్నాం? భయం వస్తే భయపడిపోతాం, సంతోషం వస్తే ఆనందపడిపోతాం. ఇక్కడ రెండు స్థితుల్లోనూ మనుషులు ఎంతగా స్తుతిస్తున్నా కూడా యేసుక్రీస్తు ఎక్కడా కూడా ఆ ఘనత మధ్యలో ఇంత ఘనత పడుతున్నందుకు అసలు ఆయనలో అహంకారమే లేదు. సో క్రైస్తవ్యం అనేటువంటిది తగ్గింపు, విధేయత, లోబడి ఉండుట. దీని నుంచి ఏమాత్రం కూడా తొలగేవారంగా మనం ఉండకూడదు. ఎందుకంటే పర్ఫెక్ట్ పీపుల్కి పర్ఫెక్ట్ ప్లేసు ఆయన పర్ఫెక్ట్గా నీ కొరకు ఏర్పాటు చేసేటువంటి దేవుడు. ఎక్కడ? ఆయన నివాసపురంలో. అది మనం కూర్చొని నీ యొక్క ఆలోచన, నీ తలంపు ఎలా ఉండాలి అంటే, రాబోయే జీవితం సిలువ జీవితం అయినప్పటికీ నాకు అంతిమ జీవితం సమాధిని జయించి నా నివాసపుర జీవితం అనేటువంటిదే మన యొక్క ప్రయాణం. నేను ఎప్పుడు ఫస్ట్ దేవుని కృతజ్ఞత చెల్లించిన వెంటనే ఎవరికి చెల్లిస్తానో తెలుసా? అమ్మకి, నాయనకి నేను కృతజ్ఞత చెల్లిస్తాను. ఈరోజు నేను ఉన్నానంటే, ఈరోజు నేను సేవ చేస్తున్నానంటే, ఈరోజు నన్ను దేవుడు ఈ విధంగా నడిపిస్తున్నాడంటే వాళ్ళు శ్రమపడి కష్టపడి సంపాదించి నా హస్తాల్లో పెడితే నేను చేయగలుగుతున్నాను. కానీ వాళ్ళు అంత విశ్వాసంతో చేయకపోతే ఈరోజు నేను ఈ పరిచర్య కూడా చేయలేను. నేను ఎప్పుడు కూడా అద్భుతంగా నా జీవితంలో ఏది జరిగినా అందుకే వాళ్ళు కష్టపడి నా కొరకు సంపాదించారు, వాళ్ళు శ్రమపడి నా కోసం కూర్చారు. కాబట్టి అది వాళ్ళది, ఈ సంఘం వాళ్ళది, ఈ కట్టినది ఆ వాళ్ళది, స్కూల్ వాళ్ళది, వాళ్ళు స్థాపించింది, వాళ్ళ కష్టపడి. నాయన అమ్మ 3-4 గంటలు లేచి కూర్చుని మాట్లాడుకునేవారు. మేము కూడా అదే హాల్లో పడుకునేవాళ్ళం చిన్నప్పుడు. ఇక్కడ ఒక చర్చ్ కట్టాలమ్మా, నా దగ్గర 5,000 ఉంది, ఏదో విధంగా ఈ సంవత్సరం ఎండింగ్కి ఆ చర్చ్ పూర్తి చేయాలమ్మా అని చెప్తూ ఉండేవారు అమ్మ. నాయన అమ్మకి చెప్తూ ఉండేవారు. అలాగే చిన్న హాల్లో కూర్చొని ప్రార్థన చేసుకునేప్పుడు కూడా తెలీదు దేవుని సేవ దేవుడు ఈ విధంగా అభివృద్ధి చేస్తాడని చెప్పి. కాబట్టి మనం దేవునికి, మన పితరులకి, మన తల్లిదండ్రులకి ఎప్పుడూ కూడా కృతజ్ఞత చెల్లించే వాళ్ళంగానే మనం ఉండాలి. దేవునికి చెల్లించిన వెంటనే నేను ఎప్పుడూ కూడా దేవుని సేవలోకి వచ్చిన తర్వాత, దేవుని నేను గ్రహించుకున్న తర్వాత నేను నాయన యొక్క ఆలోచనలకి థ్యాంక్స్ చెప్పిన రోజు ఉండదు నా మనసులో. దేవుడు ఆయన ఆ విధంగా వాడుకున్నందుకు. సో ఫియర్ నాట్, భయపడొద్దు. ఏమని చెప్తున్నాడు ఇక్కడ ఆయన? 3వ మాట మనం ఆలోచన చేస్తే 15వ వచనంలో, యోహాను సువార్త 12వ అధ్యాయము 15వ వచనం, భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని వ్రాయబడిన. మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? ఇది ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? చెప్పేటువంటి యోహాను ఎక్కడ చెప్తున్నాడు? వ్రాయబడింది ఏంటి? రాయబడింది ఏంటి? దేవుని వాక్యం. నువ్వు దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి, దేవుని వాక్యంలో ఉన్నటువంటి వాక్య విధానాన్ని విడిచిపెట్టి, దేవుని వాక్యం నీలో ఎక్కడా కనపడకుండా నీవు విజయాలు చూస్తావనేటువంటిది జీరో. నీవు నీ జీవితంలో విజయం చూడాలంటే వ్రాయబడిన ప్రకారం నువ్వు దేవుని వాక్యానికి విధేయతగా నడుస్తేనే దేవునికి చెందింది దేవునికి ఇవ్వగలిగితేనే. అపోస్తుల కార్యాలన్నీ వాళ్ళు ఆస్తుల్లో కూడా దేవుని పరిచర్యకి ఇచ్చారు. వాళ్ళకున్నటువంటి బంగారాన్ని కూడా దేవుని పరిచర్యకి ఇచ్చారు, వాక్య ప్రకారం. కాబట్టి సంఘం మనం క్రీస్తు విజయాన్ని చూస్తున్నాం. కాబట్టి అపోస్తుల కార్యాలు మొదటి శతాబ్దంలో సంఘం ఏ విధంగా విస్తరణ చెందిందంటే, వారు కుటుంబాలు గృహాల్లోంచి తెచ్చి శిష్యులకి, అపోస్తులకి ఆ విస్తరణకి ఇవ్వడం. ఈరోజు మీకు అందరికీ తెలిసిందే, మీరు ఇస్తున్నటువంటి కానుకలు సంఘ పరిచర్యలకి వాడబడుతుంది, ఈ సంఘ పరిచర్యలకి ఇవ్వబడుతుంది.
ఒకప్పుడు సహాయం కోరి సహాయం నుంచి సేవ చేసేటువంటి ఈ స్థితి. అయితే కొన్నిసార్లు బ్రౌనింగ్ కాలేజ్ నుంచి, స్కూల్ నుంచి, సెంట్రల్ బ్యాంక్ నుంచి, లేకపోతే నాకు రెంటల్స్ వస్తున్న రెంటల్స్ నుంచి కూడా తీసి దేవుని సేవకి ఇస్తున్నాను. కాబట్టి దేవుడు 45 సంవత్సరాలు ఈ సేవని సజీవంగా ఉంచాడు దేవుడు. నీ కుటుంబ వ్యవస్థలో కూడా దేవునికి చెందింది దేవునికి, ప్రభుత్వానికి చెందింది ప్రభుత్వానికి, కుటుంబానికి చెందింది కుటుంబానికి ఖర్చు పెట్టడం నువ్వు నేర్చుకున్నప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. సియోను కుమారి భయపడకు. ఇది మొదటి శతాబ్దపు సంఘ చరిత్ర. ఈరోజు ఇక్కడ ఎందుకు నేను క్లబ్ చేశానంటే, ఇంకా విజయం చూడకముందే వారు రెమ్మలు బట్టలు ఆ యేసు వైపు చూసి ఆయనకి హోజానా హోజానా అనేటువంటి స్థుతులు చెల్లించారు. థ్యాంకింగ్ గాడ్ బిఫోర్ ఇట్ హ్యాపెన్స్. అది జరగకముందే దేవునికి నీవు కృతజ్ఞతలు చెల్లిస్తే నీవు విజయాలు చూస్తావు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.